యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే మనం తప్పు చేశామో, పాపం చేశామో, దానివల్ల ఒక ఆయుధం రూపింపబడి అనారోగ్యమో, అప్పులో, దరిద్రమో, లేక గడ్డుతనమో ఏదో ఒక ఆయుధం మనల్ని బాధిస్తూ ఉండవచ్చు. అట్టి ఆయుధాలేవి వర్ధిల్లవు. అవి మనల్ని వదిలి వెళ్ళిపోవలసిందే. మనం ఆయన దీవెనలను ఖచ్చితంగా నిశ్చయంగా పొందుకోవాల్సిందే. న్యాయ విమర్శలో ఉన్నప్పుడు ఇప్పుడు మన మీద నిందలు మోపుతున్న వారందరికీ మనం న్యాయం తీరుస్తాము. ఇది మన నీతి వల్ల కాదు, దేవుని నీతి వల్ల సాధ్యం. అది మన స్వాస్థ్యం, అంటే మన సొంతం. ఇది దేవదేవుడైన యెహోవా దేవుని వాక్కు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాహుల్ ఐఐటీలో చదివి మంచి ప్యాకేజీతో జాబ్ సంపాదించి పెద్ద కంపెనీలో టీమ్ మేనేజర్గా పనిచేసేవాడు. మంచి జీతం, హోదాతో పాటు సిటీలో మంచి విల్లా, చాలా గొప్పగా జీవించేవాడు. రాహుల్ దేవుని మీద విశ్వాసం, భక్తితో ఉండేవాడు. అంత హోదా, డబ్బు, లగ్జరీ జీవితం చిన్న వయసుకే రావటంతో ఎంత విశ్వాసికైనా ఒక గర్వం పొడ చూపుతుంది కదా. అదే పొరపాటు రాహుల్ చేశాడు. తన గురించి ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు అతనికి నేను చిన్న వయసులో ఎంత సాధించాను అని తనను తాను గొప్ప చేసుకుంటూ పొంగిపోయాడు. ఇక సాతాను ఊరుకుంటాడా? తన బుద్ధి రాహుల్లో కనిపించేసరికి వచ్చి తిష్ట వేశాడు. క్రమంగా ఐటీ రంగం నష్టాల్లోకి వెళ్ళిపోయి రాహుల్ను, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులను జాబ్ నుండి తొలగించారు. పడ్డ గర్వానికి ఒక ఆయుధం రూపింపబడి జాబ్ కోల్పోయాడు. బాగుంటే బాధపడే బంధువులు తగ్గిపోతే అవమానించడానికి రెడీగా ఉంటారు. ఏం చేశాడో, కంపెనీలో అంత పెద్ద పోస్టు సునాయాసంగా తీసేశారు. ఎంత హోదా అని మురిశారు. 3 నాళ్ళ లేదు ముచ్చట అంటూ ముందు వెనుక నిందలు మోపుతూ ఎగతాళి చేయసాగారు. రాహుల్ తగ్గించుకుని కన్నీటితో దేవుని వేడుకుంటూ ఉపవాసం ఉంటూ ప్రార్థించగా తన గర్వంతో రూపించుకున్న ఆయుధం వర్ధిల్లలేదు. ఇంకో కంపెనీలో మునుపటి కన్నా ఎక్కువ జీతం, హోదాతో జాబ్ వచ్చింది. దాంతో అతను సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఇక మీదట గర్వానికి చోటివ్వక ఆనందంగా జీవించసాగాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో అట్టి వారిని ఏ ఆయుధము ఇబ్బంది పెట్టకుండా పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉంచాం కాబట్టి. ఇంగ్లీష్ టాబ్లెట్స్కు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే ఈ ఆయుధాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవి నశించిపోవాల్సిందే. దేవుడు మన పట్ల జరిగించే గొప్ప కార్యాలను మనం ఖచ్చితంగా చూస్తాం. కాబట్టి పరిపూర్ణంగా ఆయన మీద విశ్వాసంతో ఆయనను ఆనుకుందాం. ఆశీర్వదింపబడ్డాక రాహుల్ లాగా గర్వపడకుండా అటువంటి ఒక తలంపు మనకు వచ్చినా వెంటనే మనం దేవుని స్తుతిస్తే గర్వాన్ని తరిమేయవచ్చు. అన్ని విషయాల్లోకి స్తుతి చాలా గొప్ప విషయం. స్తుతి ఉన్న చోట ఎలాంటి కష్టాలు నిలవవు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని తెలుపుతున్న తండ్రి, వందనాలయ్యా. మమ్మల్ని అవమానించి నిందించిన వారికి తీర్పు తీర్చే విధంగా మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు వందనాలయ్యా. మీ నీతి ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు వందనాలయ్యా.
మీ మీద ఆనుకుని వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఆయుధంతో బాధలు పడుతున్నారో తండ్రి, వారికి ఇప్పుడే మీ నీతి ద్వారా విడుదల దయచేయండి. వారు పూర్ణ శాంతితో, సంతోషంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఘనతతో వర్ధిల్లులాగున ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.